విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము దేవగురు బృహస్పతి రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. దేవగురు బృహస్పతి ప్రస్తుత ఈ సమయకాలంలో కనుక చూసుకున్నట్లయితే మేష రాశి లోపల సంచరించుతున్నాడు. 1 మే 2024 రోజున మధ్యాహ్నం 1:35 దేవగురు బృహస్పతి మేషరాశిని వదిలేసి వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. అలాగే 14 మే 2025 రోజున దేవగురు బృహస్పతి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. దాదాపు కనుక మీరు చూసుకున్నట్లయితే 1 ఇయర్ వరకు దేవగురు బృహస్పతి వృషభ రాశి లోపలే ఉండబోతున్నాడు. ఇక్కడ గురు పరివర్తన చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకలా అంటే గురు, శని, రాహు అలాగే కేతులు వీళ్ళు ఎవరైతే పెద్ద గ్రహాలు చాలా ఎక్కువ టైం వరకు ఒకటే రాశిలో ఉంటారో వాళ్ళ గ్రహ పరివర్తన చాలా విశేషంగా ప్రభావం ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఒకటే స్థానంలో కూర్చొని చాలా ఎక్కువ ప్రభావాలు అయితే వాళ్ళు ఇస్తూ ఉంటుంటారు. కాబట్టి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశి పరివర్తన యోగం ఏదైతే ఉందో ఇది మీ జాతకంలో చంద్ర రాశి అదే రకంగా లగ్న రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎలాగైతే మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీ రాశి మేషరాశి ఉంది, మేషరాశి వారికి ప్రస్తుత సమయకాలం బాగాలేదని అనుకోండి, చెప్పాను అనుకోండి. ఒకవేళ మీ లగ్నం కనుక మీన లగ్నం, కర్కాటక లగ్నం, వృశ్చిక లగ్నం కనుక బాగుందని చెప్పినట్లయితే మీకు 50% బాగుంటుంది, 50% బాగుంటుంది. మేషరాశి కూడా బాగాలేదు, అదే రకంగా సింహరాశి వారు కూడా బాగాలేదని నేను చెప్పినట్లయితే అప్పుడు మీరు బాగాలేదని అనుకోండి. అంటే రాశికి కూడా బాగాలేదు, లగ్నం కూడా బాగాలేదని అయితే కాస్త ప్రతికూలంగా తెలుసుకోండి. రాశికి బాగుంది, లగ్నానికి బాగుంది అంటే కాస్త మిశ్రిత ఫలితాలను తెలుసుకోండి. రాశికి బాగుంది, లగ్నం కూడా బాగుందంటే సర్వోత్తమం అని తెలుసుకోండి. అంటే లగ్న రాశి, చంద్ర రాశి 2 రాశుల ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకలా అంటే ఇది గురు ప్రభావం కాబట్టి లగ్నంతో కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంటది, రాశితో కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంటది. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే నేను ఎప్పుడైతే ఒక రాశి గురించి చాలా బెనిఫిట్ చాలా బాగా చెప్తుంటానో ఆ సమయంలో మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. జాతకంలో గురు, మీ జాతకంలో గురు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ బలంలో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు దాని అనుసారంగా గోచరంలో ఫలాఫలాలు జరుగుతుంటుంటాయి. మీ జాతకంలో గురు బలం చాలా తక్కువ ఉంది కానీ గోచరం లోపల చాలా నేను బాగా చెప్పినట్లయితే బాగా ఎక్కువ జరగదు. కానీ మీ జాతకంలో ఉన్న పొజిషన్ పరంగా గోచరం లోపల ఆ గ్రహానికి బలం వచ్చుద్ది. అంటే 90% లోపల మీకు ఒక 60%, 70% బాగా జరుగుతుంది, 70% బాగా జరుగుద్ది, మిగతా పర్సెంటేజ్ జరగదు. ఎందుకంటే బై బర్త్ మీ జాతకంలో గురు దగ్గర బలం లేదు కాబట్టి అది జరగదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పబోయే కొన్ని నెగటివ్ ఆలోచనలు కనుక గమనించండి. జాతకంలో గురు బలం చాలా బాగుంది, గోచరంలో బాగాలేదు, భయపడే అవసరం కూడా లేదు. అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతకంలో గురు స్థితి చాలా జాగ్రత్తగా తెలుసుకోవడం మీరు ప్రయత్నించాలి. జాతకంలో గురు దగ్గర చాలా బలంగా ఉన్నట్లయితే పర్వాలేదు, గోచరం లోపల బలహీనంగా ఉన్నా కూడా బలంగా ఉన్నా కూడా భయపడే అవసరం అయితే లేదు. ఇక్కడ మనం గురు దేని కారకుడు, గురు పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? జీవితంలో బ్రతకాలంటే, జీవితంని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలంటే మనకి ఒక జీవితంలో దారి చూపించే వ్యక్తి కావాలి. ఆ దారి చూపించే వ్యక్తిని మనం గురువు అంటాము. అలాగే జీవితం లోపల నవగ్రహ మండలం లోపల దేవగురు బృహస్పతి దేవతలకి వీళ్ళు దారి చూపిస్తుంటాడు, మన జ్ఞాన మార్గదర్శనం చేస్తుంటారు. గురు పెళ్లి కారకుడు, గురు సంతాన కారకుడు, గురు లైఫ్ లోపల సక్సెస్ కారకుడు, గురు డబ్బు కారకుడు, గురు పేరు పదవి ప్రతిష్ట కారకుడు, గురు ఆరోగ్యానికి కూడా కారకుడు, గురు ప్రత్యేకంగా ఏదైనా దోషం ఉంటే ఆ దోషం నుంచి బయట తీసేవాడు కూడా గురువే. ఇంకో విషయం ఏంటంటే గురు కనుక చూసుకున్నది జాతకం లోపల వివాహం అని ఆడవాళ్ళకి పతి కారకుడు గురు. కాబట్టి గురు జాతకంలో ఎక్కడున్నా మీరు ఎలా ఉన్నా గురు అనుగ్రహం తప్పకుండా కావాల్సిందే. గురు ప్రత్యేకంగా కనుక గమనించినది అదృష్టం కారకుడు దేవగురు బృహస్పతి.
మీరు చాలా మంది చూసుంటారు, గురు బలం ఉంటే చాలా జరుగుద్ది, గురు బలం ఉంటే చాలా జరుగుద్ది. గురు బలం ఉంటే అదృష్ట బలం పెరుగుద్ది. అదృష్ట బలం పెరుగుద్ది ఏమవుతుందంటే మనం అనుకునే కొన్నిసార్లు ముందుకి తొందరగా జరుగుతుంటుంటాయి. మీరు కొందరిని చూసే ఉంటారు, వాళ్ళు కేవలం అనుకోగానే అన్ని జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ జాతకంలో గురు బలంగా ఉంటే తప్పకుండా జరుగుద్ది. జాతకంలో గురుతో పాటు పాపగ్రహాల సంబంధం కనుక ఎక్కువనట్లయితే అలాంటి జాతకులతోటి జీవితం లోపల 3 సమస్యలు చాలా 100% జరుగుతాయి. ఒకటి సంతానం లోపల లైఫ్ టైం ఒక ప్రాబ్లం ఉంటది. 2 దాంపత్య జీవితం ఎప్పుడు సరిగ్గా ఉండదు. ఏదో ఒక విషయం పట్ల కాస్త కొట్లాటలు ఉంటుంటాయి. మూడోది డబ్బు ఎంత సంపాదించిన ఒక్క రూపాయి కూడా సేవింగ్ చేసుకోలేకపోతుంటారు. ఇది గురు వల్లనే జరుగుద్ది. ఇలా గురు దోషం వల్లనే జరుగుద్ది. కాబట్టి ఏంటంటే గురు చాలా ఆలోచించి ప్రతి ఒక్క రాశికి ఫలాఫలాలు ఇస్తుంటాడు. ఇప్పుడు గోచరం లోపల గురు రాశి పరివర్తన వల్ల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే రకంగా పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే నేను ఇంత పూర్వం ఒక వీడియో చేసి పెట్టాను, గురు బలం ఎలా పెంచుకోవాలని. మన ఛానల్లో ప్లేలిస్ట్ లో వెళ్ళండి, గ్రహ బలం ఒక ప్లేలిస్ట్ ఉంది, అందులో మీరు చూడండి. గురు బలం పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి. మేషరాశి. మేషరాశి వారికి దేవుగురు బృహస్పతి కనుక చూసుకున్నట్లయితే భాగ్యాధిపతి అలాగే ద్వాదశాధిపతి అయి ఉండి రాశి నుంచి ధనస్థానంలో గోచరం చేసుకోబోతున్నాడు వృషభ రాశి లోపల. నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం అలాగే మృగశిర నక్షత్రం లోపల సంచారం జరగబోతుంది. ఈ 3 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో మేషరాశి వారికి ఇవి మంచి పరిణామాలు ఇస్తుంటాయి. ఈ 3 నక్షత్రాలు మేషరాశి వారి కోసం ధర్మ త్రికోణ సంబంధమే కలగబోతుంది. కాబట్టి ధనస్థానంలో దేవుగురు బృహస్పతి మేషరాశి వారికి మంచి ఫలితాలే ఇవ్వబోతున్నాడు. కానీ ధనస్థానంలో ఉన్న దేవుగురు బృహస్పతి ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే ధనకారకుడు దేవుగురు బృహస్పతి ధనస్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా కొన్ని విషయాల లోపల శుభ పరిణామాలు తప్పకుండా జరిగి తీరుతాయి. ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ద్వాదశాధిపతి రాశి నుంచి ధనస్థానంలో గోచరం చేసుకోవడం వల్ల కాస్త ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి, చేతులు డబ్బులు ఎక్కువ ఆగవు. సంపాదించిన రూపాయి ఏదైతే ఉంటుందో అది ఎలా సంపాదించుతారో అలాగే వెళ్ళిపోతుంటది. మీరు ఈ రోజు ₹1,00,000 సంపాదించితే ఈ రోజు ₹1,00,000 అయిపోతాయి. ఈ రోజు మీరు ఒక ₹10 సంపాదిస్తే ఈ రోజు ₹10 అయిపోతుంటాయి. అంటే డబ్బు చేతిలో నిలబడదు, డబ్బు చేతిలో ఆగదు. పూర్వం ఎలా జరిగిందంటే దేవుగురు బృహస్పతి పైన శని సంబంధం ఉండే. ఇప్పుడు వృషభ రాశి లోపల ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు దేవుగురు బృహస్పతి ధనస్థానంలో ఉండడం వల్ల అని ఈ దేవుగురు బృహస్పతికి ప్రత్యేకంగా కేతు చూస్తున్నాడు. కాబట్టి ధార్మిక క్షేత్రాల లోపల కుటుంబ పరంగా కాస్త అనుకూల పరిణామాలు మేషరాశి వారు తప్పకుండా పొందబోతున్నారు. కుటుంబం లోపల రాబోయే రోజుల్లో కొన్ని అప్రత్యక్ష ఘటనలు, అనుకూలమైన ఘటనలు తప్పకుండా జరిగి తీరుతాయి. అని కుటుంబం లోపల రాబోయే రోజులు అంటే దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన వల్ల ప్రత్యేకంగా కుటుంబం లోపల మాంగలిక కృత్యాలు, ప్రేమ జీవితంలో ఉన్న సంబంధాలు పెళ్లి వరకు వెళ్ళడం, అనే కుటుంబం లోపల ఒక ఇల్లు కొనడం, ఇల్లు కట్టుకోవడం ఏదైనా కావచ్చు. ఎవరైతే గృహ నిర్మాణం కోసం ఇల్లు కోసం వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి ఇల్లు కొనే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు కొన్ని విషయాల్లో ముందుకు వెళ్తుంటారు. అదే రకంగా ఇంకోటి ఏంటంటే వ్యాపారం మొదలుపెట్టే అవకాశం కూడా కనబడుతుంది. ఎవరైతే విదేశాల నుంచి వ్యాపారం చేస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా కొన్ని విషయాల లోపల కొన్ని వ్యక్తుల ద్వారా మీ వ్యాపారం లోపల అభివృద్ధి కలిగే అవకాశం కూడా ఉండబోతుంది. భాగ్యాధిపతి ధనస్థానంలో గోచరం చేసుకోవడం వల్ల కుటుంబం లోపల నాన్నగారితో పాటు కాస్త సంబంధాలు మరి గట్టి కలిగే అవకాశం అయితే మేషరాశి వారి జీవితం లోపల కలగబోతున్నాయి. ద్వాదశాధిపతి ధనస్థానంలో గోచరం చేసుకోవడం వల్ల 2 ప్రాబ్లమ్స్ ఒకటి ఎదురవుతుంటాయి. ఒకటి డబ్బు నిలబడలేకపోవడం, రెండోది నిద్ర సరిగ్గా ఉండలేకపోవడం. డబ్బు నిలబడలేకపోవడం, నిద్ర సరిగ్గా ఉండలేకపోవడం ఇవి రాబోయే రోజుల్లో తప్పకుండా మీ జీవితం లోపల జరిగి తీరుతాయి. గురు 5వ దృష్టి రాశి నుంచి 6వ స్థానం పైన ఉండడం వల్ల అప్పు చేసే అవకాశం రాబోయే రోజుల్లో ఈ మేషరాశి వారికి మరీ ఎక్కువ అయితే కనబడుతుంది. ఒకవేళ మీరు ముందు నుంచి అప్పు చేసినట్లయితే ఆ అప్పు తీర్చి మళ్ళీ కొత్త అప్పు చేసే అవకాశం ఉండబోతుంది. ఆరోగ్యం పట్ల ఏదైనా సమస్య కనుక ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉండబోతుంది. సమస్యకి సమాధానం ఏదైతే ఉందో అది తెలుసుకొని ఆ సమాధానం మీరు చేసే అవకాశం కూడా ఉండబోతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా చక్కగా రాయాలని అనుకుంటారో అలాంటి వాళ్ళకు కూడా జాబ్ లోపల కాస్త మంచి స్థాయి దక్కే అవకాశం కూడా కనబడుతుంది. గురు 7వ దృష్టి 8వ స్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే జ్ఞాన శాస్త్రం, మంత్ర శాస్త్రం, వేదాంత శాస్త్రం ఎవరైతే నేర్చుకుంటున్నారో, రీసెర్చ్ ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళకి గురు కొత్త వ్యక్తులతో పాటు సంబంధాలు కలిగించి కొత్త జ్ఞానం లోపల వృద్ధి పెంచడానికి చాలా అనుకూలమైన స్థితి అయితే మిమ్మల్ని కలిగించబోతున్నాడు. ప్రత్యేకంగా ఇక్కడ మంత్ర శాస్త్రాన్ని ఎవరైతే నేర్చుకొని మంత్రం జపం చేసి ఏదైనా సాధించాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఈ సమయం చాలా బాగా అయితే ఉండబోతుంది.
కానీ ఈ టైం లోపల ఏంటంటే మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉండదు. మీరు ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా కూడా భయపడే అవసరం లేదు. కానీ మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే భయపడాల్సిన అవసరం తప్పకుండా ఉండబోతుంది. దేవుగురు బృహస్పతి 9వ దృష్టి దశమ స్థానం కార్యస్థానం పైన ఉండడం వల్ల ఇది కార్యక్షేత్రాల లోపల కాస్త మీ అభివృద్ధి అయితే చూపించబోతుంది. అభివృద్ధి ఏ విధంగా అంటే పూర్వం మీరు చేయాల్సిన ఒక పని ఉంది. ఆ పని సగంలో ప్రతిసారి సగంలో ఆగిపోతుంది. కానీ రాబోయే రోజుల్లో సగంలో పని ఆగిపోయినా కూడా మీరు బలపూర్వకంగా ఆ పనిని మీరు పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించుతారు. ఇంకా పని పెంచుకోవడానికి రాబోయే రోజుల్లో మీరు ప్రయత్నించుతుంటారు. కొత్త పని కోసం మీరు రాబోయే రోజుల్లో వెతుకుతుంటారు. ఎందుకంటే ఈ దశమ స్థానం పైన కేతు సంబంధం కూడా ఉంది. అదే రకంగా దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం కూడా ఉండడం వల్ల ప్రత్యేకంగా జాబ్ ఎవరైతే మార్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ప్రత్యేకంగా మార్చుకున్నా కూడా పర్వాలేదు. అని ఎవరైతే ప్రత్యేకంగా జాబ్ లోపల ప్రమోషన్ కోసం ప్రయత్నించుతున్నారో ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి ప్రత్యేకంగా చంద్రుడి నక్షత్రం లోపల అంటే రోహిణి నక్షత్రం లోపల ప్రవేశించుతాడో ఆఖరు చరణం వరకు ఎలా అయితే వస్తుంటాడో అలా మీ జాబ్ లోపల ప్రమోషన్ దక్కే అవకాశం కూడా మేషరాశి వారికి కనబడుతుంది. ఇంకో పాయింట్ ఇక్కడ మేషరాశి వారు ఏంటంటే ఫ్యామిలీ లోపల ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఈ సంవత్సరం 2024లో నవంబర్ తర్వాత మొదలు పెట్టడానికి ఎలాంటి రకమైన అభ్యంతరం అయితే లేదు. కానీ నెక్స్ట్ ఇయర్ మీకు ఏళ్ళనాటి శని ప్రభావం కూడా మొదలవబోతుంది. అది మీరు చూసుకొని దాని ఫలాఫలాలు తెలుసుకొని మీరు మొదలు పెట్టడానికి ప్రయత్నించండి. ఇంకో పాయింట్ ఏంటంటే దేవుగురు బృహస్పతి ధన స్థానంలో ఉండడం వల్ల డబ్బు విషయం లోపల కాస్త మన కుటుంబం లోపల చిన్న విషయాలకి గొడవలు అయితే తప్పకుండా జరిగి తీరుతాయి. దాంపత్య జీవితంలో ఉన్న వారు ఎవరైనా కావచ్చు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న ఎవరైనా కావచ్చు, అక్టోబర్ తర్వాత ఒక మంచి సంబంధం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకు అలా అంటారంటే దేవుగురు బృహస్పతి 3 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే ఏవైతే నక్షత్రాలు ఉన్నాయో విశాఖ నక్షత్రం కావచ్చు, ఉత్తర భాద్రపద నక్షత్రం కావాలి. ఈ నక్షత్రాలు అంటే పూర్వ భాద్ర ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయి దేవుగురు బృహస్పతి ఇవి పునర్వసు ఈ నక్షత్రాన్ని ధర్మ అంటే కామ త్రికోణం లోపలైతే కలగబోతున్నాయి. కాబట్టి మేషరాశి వారికి తృతీయం, సప్తమం, ఏకాదశ స్థానం బలం కూడా పొందబోతున్నారు. ఇచ్ఛా బలంగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో ఇచ్ఛాశక్తి చాలా బలంగా అయితే పెరగబోతుంది. ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యమైన ఫోకస్ ఏదైనా ఉందా అంటే జీవితం లోపల కొన్ని సంపాదించాలన్న స్థితి ఏదైతే ఉందో అది సంపాదించిన రాబోయే రోజుల్లో పరిస్థితి మీకు అదే రకంగా మీకు ముందుకు తీసుకెళ్లబోతుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి. ఇదే సమయం లోపల ఒక మంచి గురుని ఎంచుకోండి. ఆ గురు ద్వారానే మీరు తప్పకుండా ప్రతి నిర్ణయాలు వాళ్ళతో మారడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు రాబోయే సమయం లోపల ఏళ్ళనాటి శని ప్రభావం మొదలవుతుంది. దాని ప్రభావం ఇప్పటి నుంచే మొదలయ్యే అవకాశం కూడా ఉండబోతుంది. కాబట్టి గురు బలం ఏదైతే ఉందో మేషరాశి వారికి 60% అనుకూలంగానే ఉండబోతుంది. కేవలం 2 విషయాలు జాగ్రత్తగా ఆహార విహారాలపైన చాలా నియంత్రణ పెట్టుకోండి. భోజనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎలా పడితే అలా ఏవి పడితే అవి అస్సలు తినకండి. రెండోది డబ్బు విషయం చాలా జాగ్రత్తగా ఎక్కువ ఖర్చు చేయకండి. ఒకవేళ ఖర్చు ఎక్కువ అయినా కూడా ఏవైనా మీరు రియల్ ఎస్టేట్ లోపల డబ్బు పెట్టండి, ఏదైనా స్థలంలో పెట్టుకోండి, ఏదైనా బంగారం కొనండి, ఏదైనా కొనండి. అంటే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ లోపల వస్తువులు ఖర్చు పెట్టండి తప్ప అనవసరమైన చోటు ఎక్కువ ఖర్చు అస్సలు అయితే పెట్టుకోకండి. గురు బలం మీకు ఇంకా పొందాలనుకున్నట్లయితే నేను ఈ ఛానల్ లోపల చెప్పాను గురు బలం ఎలా పెంచుకోవాలని. ఆ విధంగా గురు బలం పెంచుకొని బాగుంటారు. కానీ గురు బలం ఈ మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరింత దిగులు పడే అవసరం అయితే లేదు. శ్రీమాత్రే నమః.